ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే మద్యం గురించి, విక్రయించే బ్రాండ్ల గురించి అనేక రకాలైన దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. దీనివల్ల ప్రజల్లో కూడా ఎన్నో అనుమానాలు, అపోహలు ఉన్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు ఆల్కహాల్ టెస్టింగ్ ప్రక్రియలో నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్రంలోని విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరు నగరాలలో అత్యాధునిక టెక్నాలజీతో ఈ రీజనల్ ఎక్సైజ్ లేబొరేటరీస్ పనిచేస్తున్నాయి. ఈ ల్యాబొరేటరీలో మద్యం తయారు చేసిన తర్వాత తయారీ కేంద్రాల నుంచి వచ్చేటువంటి మద్యాన్ని పరీక్షించడానికి ఈ ప్రయోగశాలకి వివిధ ప్రాంతాల నుంచి తీసుకురాబడుతుంది. ముఖ్యంగా ఈ రా మెటీరియల్స్లో మొక్కజొన్న, తర్వాత నూకలు, తర్వాత రాగి వీటన్నిటిని ఉపయోగించి మాల్ట్ని తయారు చేసి దాని ద్వారా ఆ మాల్ట్ ప్రోడక్ట్స్ అన్నిటినీ సెకండరీ డిస్టిలరీలకి పంపించి అక్కడ మద్యాన్ని తయారు చేయడం జరుగుతుంది. డిస్టిలరీలలో ఉపయోగించే రా మెటీరియల్ మొదలుకొని మద్యం తయారీ ప్రక్రియ అంతా సిఐ మరియు ఆ పై స్థాయి అధికారుల పర్యవేక్షణలో అత్యంత సురక్షితంగా జరుగుతోంది. మద్యం తయారీలో వాడే నీటిని సైతం డీమినరలైజ్ చేసిన తరువాత మాత్రమే ఉపయోగిస్తారు. FSSAI స్టాండర్డ్స్ ద్వారా వాటర్ అనాలిసిస్ డిపార్ట్మెంట్ ద్వారా క్షుణ్ణంగా పరీక్షించిన తరువాత మాత్రమే మద్యం తయారీకి ఉపయోగిస్తారు. సెకండరీ డిస్టిలరీ నందు బ్లెండ్ అయిన లిక్కర్ను ప్రభుత్వం నియమించిన డిస్టిలరీ ఆఫీసర్ సమక్షంలో ఇన్ హౌస్ ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత ఆ శాంపిల్ ని మళ్లీ గవర్నమెంట్ కెమికల్ ఇంజనీర్ ఇచ్చే అప్రూవల్ కోసం రీజనల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపిస్తారు. అక్కడ BIS స్పెసిఫికేషన్స్ ప్రకారం అన్ని ప్రమాణాలు ఉన్నాయా లేవా అని పరీక్షించి సరైన నాణ్యత, స్వచ్ఛతా ప్రమాణాలు ఉంటేనే మద్యం తయారీకి అనుమతి ఇస్తారు. ఈ సెకండరీ డిస్టిలరీస్ ఏవైతే వీటిని తీసుకుంటాయో వాటిని వాళ్ళు ఫ్లేవర్స్ వాడి, కొంత క్యారమెల్ వాడి, వాళ్లకున్న ట్రేడ్ సీక్రెట్స్ వాడుకొని దాన్ని సెకండరీ ప్రోడక్ట్ అంటే ఒక బ్లెండెడ్ ప్రోడక్ట్ గా తయారు చేసి మార్కెట్లోకి మనకు కావలసిన విస్కీ, బ్రాందీ లేదా జిన్ లేదా వోడ్కా, రమ్ రూపంలో బయటికి రిలీజ్ చేస్తారు. గత 30 ఏళ్ల నుండి ఎక్సైజ్ ల్యాబ్లలో మాన్యువల్ టెస్టింగ్ ద్వారా మాత్రమే మద్యాన్ని పరీక్షించడం జరిగేది. దానివల్ల కొన్నిసార్లు పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. రోజుకు 10 శాంపుళ్లను మాత్రమే పరీక్షించగలిగేవారు. కానీ కొత్తగా వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మొత్తం 5 రీజనల్ ల్యాబొరేటరీలలో అత్యాధునిక ప్రమాణాలతో కూడిన మిషనరీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ప్రతిరోజు 50 నుంచి 100 శాంపిల్స్ చెక్ చేసే వీలు కలుగుతోంది. దీంతో ప్రాసెసింగ్ స్పీడ్ ఊపందుకుంది. HPLC అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ. ఈ పద్ధతి ద్వారా లిక్కర్లో ఉండే కల్తీ పదార్థాలు మరియు నార్కోటిక్ పదార్థాలైన ఆల్ప్రోజోలం, డయాజెపం, క్లోరల్ హైడ్రేట్ మరియు గంజాయి సంబంధిత పదార్థాలు టెస్ట్ చేయడం జరుగుతుంది. GC అంటే గ్యాస్ క్రోమాటోగ్రఫీ. టెస్టింగ్ కోసం తీసుకొచ్చిన లిక్కర్ శాంపిల్ ని ద్రవ రూపంలో ఉన్నప్పటికీ దానిని ఆవిరిగా మార్చడం ద్వారా అందులో ఉన్న మలినాలు కనుగొనవచ్చు. ఒకవేళ నిర్ణయించబడిన స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో హానికరమైన పదార్థాలు ఉంటే ఆ శాంపిల్స్ డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఈ మెషిన్ ద్వారా మద్యం యొక్క ప్యూరిటీ చెక్ చేయబడుతుంది. AAS అంటే అటామిక్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. ఈ పరికరం ద్వారా తయారైన మద్యంలో ఉండే మెటల్స్ ను సైతం అంచనా వేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ద్వారా 70కి పైగా మూలకాలను విశ్లేషించవచ్చు. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఆల్కహాల్ బ్లెండింగ్, బాటిలింగ్, ప్యాకేజింగ్ వరకు ప్రతి దశలోనూ అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటించే వీలు కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ అప్గ్రేడేషన్ ఆఫ్ ల్యాబ్స్ అండ్ డిస్టిలరీస్లో ఇన్హౌస్ ల్యాబ్స్ వల్ల క్వాలిటీ ఆఫ్ లిక్కర్ అన్నది ఎన్ష్యూర్ చేయబడుతుంది. అండ్ ఇటువంటి టెక్నాలజీ ఫర్ టెస్టింగ్ అన్నది
ఇండియాలో ఫస్ట్ టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఈ 5 ల్యాబొరేటరీస్ని దాదాపు 12 కోట్లతో రీసెంట్గా రెనోవేట్ చేయడం జరిగింది. ప్రపంచ స్థాయి లెవెల్లో మనము టెస్ట్ చేయగలిగే స్థితికి మన ల్యాబ్స్ తీసుకెళ్ళాము. అండ్ వీఆర్ ఎన్ష్యూర్ మ్యాక్సిమం క్వాలిటీ ఆఫ్ లిక్కర్ సో దట్ ఏంటంటే ప్రజల్లో ఉన్న అపోహలని పోవటానికి అండ్ లాట్ ఆఫ్ అలిగేషన్స్ మిస్ప్రాపగాండా జరుగుతుంది అగైనెస్ట్ ఏపీఎస్బిసిఎల్. సో దాన్ని మనం ప్రజల మనసులోంచి దూరం చేయడానికి ఈ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ అన్నది జరిపించడం జరుగుతుంది. ఈరోజు పెట్టిన ఈ సిస్టమ్ ఎట్లున్నదంటే ఇండియాలోనే దీనికి మించినటువంటి సిస్టమ్ ల్యాబ్ ఇంకా రాబోదు అనే పద్ధతి వచ్చింది. వేరే స్టేట్ నుంచి కూడా దీనికి టెస్టులు పెట్టుకోవాలంటే వాళ్ళని కూడా అలో చేస్తాం పర్మిషన్ కానీ అడిగితే. ప్రజా శ్రేయస్సు, ఆరోగ్యం, సంక్షేమమే అత్యున్నత లక్ష్యాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది. అత్యాధునిక ఆల్కహాల్ పరీక్షా కేంద్రాల ఏర్పాటు అందులో భాగమే. వీటి ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు రాబట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్న మద్యం సురక్షితమైనదా కాదా అన్న బెంగవద్దు. అన్ని దశల్లోనూ క్వాలిటీ పరీక్షలు జరిగిన తరువాత మాత్రమే అది మీ దాకా వస్తుందని గుర్తించండి. ప్రజా ప్రయోజనార్థం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా జారీ. నాణ్యత, నిజాయితీ, భద్రతకు ఇదే మా భరోసా.